హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. మెట్రో రైలు ఢిల్లీ డౌట్స్. కేంద్రం నుంచి ఎన్నో ప్రశ్నలు, షరతులు. పాత బస్తీ మెట్రో కారిడార్పై సందేహాలు. కారిడార్ల వారీగా కేంద్రానికి సమాధానాలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీని కేంద్రం చెప్పినట్లే రెండవ దశ నుంచి తీసి మూడో దశకు మార్పు. మెట్రో విస్తరణకు సత్వర అనుమతులు మంజూరు చేయాలని మళ్లీ విన్నపం. అయినా ఫలితం శూన్యం. మెట్రో రెండవ దశ ఇంకెంత దూరంలో ఉందంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. మరోవైపు రుణాలపై పెరుగుతున్న వడ్డీల భారం. మళ్లీ లేఖ. కేంద్ర రైల్వే మంత్రిని కల్పించాలని మంత్రి కిషన్ రెడ్డికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. 2-3 రోజుల్లో అస్థినలోనే ఉండాలని సీఎం యోచన. నేడు ముంబై నుంచి ఢిల్లీకి ఎస్టీఐ అంశంపైన తాడో పేడో. ఆర్టీఐకే ప్రధానికి ఫిర్యాదు. సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 85 లక్షల మంది అనుమానిత ఓటర్లు, 5 లక్షల డూప్లికేట్ ఓట్ల గుర్తింపు. సర్తో ఖచ్చితమైన ఓటర్ల జాబితా. ఎలాంటి అనుమానాలు వద్దు. నిజమైన ఓటర్ను తొలగించేది లేదు. 25 నుంచి ఇంటింటి సర్వే. అక్టోబర్ 1న తుది జాబితా. సీఈఓ సుదర్శన్ రెడ్డి. పెన్షన్ల భారీ ప్రక్షాళన. భూస్వాములు, టాక్స్ పేయర్లు లబ్ధిదారులే. మృతులో వలస వెళ్లిన వారికి చెల్లింపులు కొనసాగింపు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో వెలుగు చూసిన వాస్తవాలు. 1.28 లక్షల పెన్షన్ల తొలగింపునకు రంగం సిద్ధం. కొత్త లబ్ధిదారులకు మార్గం సుగమం. పంట కొనకపోతే కాలరు పట్టుకోండి. చివరి గింజ కొనే వరకు రేవంత్ రెడ్డిని వదిలేది లేదు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలని కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే. ఆత్మహత్యల్లో రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. రైతులు చనువు చాలించొద్దు. పిల్లలను అనాథలుగా చేయొద్దు. 2 ఏళ్లు ఓపిక పట్టండి. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ఆత్మహత్య బాధిత కుటుంబాలకు ₹25 లక్షల పరిహారం ఇవ్వాలి. ఆదిలాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటన. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ. నరహరి లాకర్ల నిండా నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు, ఆభరణాలు. ₹200 కోట్లకు పైనే అక్రమ ఆస్తులు, ల్యాండ్ రికార్డ్స్. డిప్యూటీ డైరెక్టర్ నరహరి లాకర్లను బద్దలు కొట్టిన ఏసీబీ అధికారులు. గులాబీ గూటిలో కొత్త రెక్కలు. పార్టీ పునర్వ్యవస్థీకరణపై బీఆర్ఎస్ దృష్టి. సర్వశక్తులు ఒడ్డేందుకు సన్నద్ధం. వచ్చే ఏడాది కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర ఉంటాయని సంకేతాలు. 40 నియోజకవర్గాల్లో కొత్త తరానికి అవకాశం. పాత బస్తీలోనూ బలమైన అభ్యర్థులను దించాలనే వ్యూహం. యువత, ఉద్యమకారుల్లో టిక్కెట్లపై భారీ ఆశలు. చేరికలు, పునరాగమనాలతో రాజకీయ సమీకరణాలు మారే సూచనలు.